హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిస్టమ్ అగ్రికల్చర్ ఛానల్స్. ఈరోజు అయితే మీరు చూస్తున్న వీడియో అయితే బుడుమూరు సంత ఫ్రెండ్స్. ప్రతి సోమవారం అయితే జరుగుతుంది. శ్రీకాకుళం నుంచి వైజాగ్ వెళ్ళే రూట్లో అయితే జరుగుతుంది. హైవే పక్కన ఈ సంత ప్రతి సోమవారం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. బుడుమూరు విలేజ్లో ఈ సంతకైతే ఆవులు, కోళ్ళు, మేకలు, ఎద్దులు అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకో ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. తప్పకుండా నీకు క్లారిఫికేషన్ ఇస్తాను లేట్గా అయినా. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇస్తే మీ ముందుకైతే తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఈ ఆవు అయితే ఫస్ట్ లాక్టేషన్. ఉదయం లీటర్, సాయంత్రం లీటర్ చొప్పున రోజుకి 2 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది. దేశీ ఆవు ఫ్రెండ్స్, నాటావు ఆడదోడుతూ ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇది రేట్ అయితే 18,000 చెప్తున్నారు. ప్యూర్ నాటు. డెలివరీ అయితే ఈ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్, దేశీ ఆవు ఫ్రెండ్స్, తెల్లబట్ట ఆవు అంటారు. ఇది రేట్ అయితే 25,000 చెప్తున్నారు. 25,000 చూడుతూ ఉంది. ఇంకా 10 డేస్ అయితే డెలివరీ అవ్వడానికి అయితే టైం ఉందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఫస్ట్ లాక్టేషన్, మొదటి ఈత, ప్యూర్ నాటు, దేశీ ఆవు, మొదటి ఈత. ఫ్రెండ్స్, ఈ ఆవు అయితే చూడండి, దేశీ ఆవు. ఇది రేట్ అయితే మనకు 15,000 చెప్తున్నారు. ఇది కూడా ఉదయం లీటర్, సాయంత్రం లీటర్ చొప్పున రోజుకి 2 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది. జెర్సీ క్రాస్ ఆడదోడదైతే ఉంది. డెలివరీ అయితే 1 మంత్ అవుతుందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ప్యూర్ నాటావు. ఫ్రెండ్స్, మీరు ఆవులు కొనే ముందు అయితే కంపల్సరీ అన్నీ చూసుకోవాలి. ఎందుకంటే సంతల్లో మోసాలు జరగవచ్చు. కాబట్టి కొనేవాళ్ళు ఎవరైనా కంపల్సరీ తెలిసిన వాళ్ళు అన్ని క్లారిటీగా చూసుకొని కొనుక్కోవాలి. ఇవైతే చూడండి ఫ్రెండ్స్, జెర్సీ క్రాస్ బీడు. ఒరిజినల్ జెర్సీ కాదు, జెర్సీ క్రాస్ బీడు. డెలివరీ అయితే 1 మంత్ దగ్గర అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఉదయం 2, సాయంత్రం 2 చొప్పున రోజుకి 4 లీటర్ పాలు అయితే ఇస్తుంది. 2 చొప్పున రోజుకి 4 లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది. ఇది 3వ ఈత. రేట్ అయితే 25,000 చెప్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్, నాటావు, మొదటి ఈత. ఉదయం లీటర్, సాయంత్రం లీటర్ చొప్పున రోజుకి 2 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది. ఇది మొదటి ఈత, మగదోడుతో ఉంది ఫ్రెండ్స్. రేట్ అయితే మనకి 18,000 చెప్తున్నారు. ఇది కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చూసుకొని కొనుక్కోవాలి ఫ్రెండ్స్. ఆవులు ఖచ్చితంగా వాటి మంచి లక్షణాలన్నీ చూసి ఆవుని ఎంపిక చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా నాటావులు కూడా ఈ సంతకి అప్పుడప్పుడు వస్తాయి ఫ్రెండ్స్. ఈ వారం అయితే ఎక్కువగానే వచ్చాయి నాటావులు, దేశీ ఆవులు. ఆవైతే చాలా బాగుంది. ఉదయం లీటర్, సాయంత్రం లీటర్ చొప్పున వస్తుంది ఫ్రెండ్స్. ఈ ఆవైతే చూడండి, సాహివాళ్ళు జెర్సీ మిక్సింగ్ ఫ్రెండ్స్. క్రాస్ బీడి, 2వ ఈత. ఇంకా డెలివరీ అవ్వడానికి అయితే ఇంకా 20 డేస్ అయితే టైం ఉందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. జెర్సీ సాహివాల్ క్రాసింగ్. ఇది 2వ ఈత. గత ఈతలో 5 చొప్పున రోజుకి 10 లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్పడం జరిగింది. ఇప్పుడు రేట్ అయితే 2వ ఈత. ఇప్పుడు రేట్ అయితే మనకి 40,000 చెప్తున్నారు. 40,000. సాహివాల్ జెర్సీ ఫ్రెండ్స్. చూడండి, ప్యూర్ జెర్సీ కాదు, ప్యూర్ నాటు కాదు, మిక్సింగ్, క్రాస్ బ్రీడ్. ఏవైతే చూడండి ఫ్రెండ్స్, జెర్సీ. రేట్ అయితే 65,000 చెప్తున్నారు. 65,000. మొదటి ఈత. చాలా హైట్గా ఉంది, పెద్ద ఆవు. ఇంకైతే 10 డేస్ టైం ఉందని చెప్పడం జరిగింది డెలివరీ అవ్వడానికి ఫ్రెండ్స్. చూడండి, 65,000 చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్, 40,000 చెప్తున్నారు. 40,000. ఇది 3వ ఈత. గత ఈతలో 5 చొప్పున రోజుకి 10 లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. ఇంకా 25 డేస్ అయితే డెలివరీ అవ్వడానికి అయితే టైం ఉందని చెప్తున్నారు. జెర్సీ ఫ్రెండ్స్, ప్యూర్ జెర్సీ. జెర్సీలో కొంచెం షార్ట్గా ఉంది, పొట్టిగా ఉంది ఆవు. ఈ టైప్లో ఆవులు కూడా పాలు ఇస్తాయి ఫ్రెండ్స్, జెర్సీ. ఫ్రెండ్స్, ఇది చూడండి, జెర్సీ, ప్యూర్ జెర్సీ, మొదటి ఈత. ప్యూర్ జెర్సీలో మొదటి ఈత. 30,000 చెప్తున్నారు. 30,000. రేట్ అయితే 30,000 చెప్తున్నారు. ఫస్ట్ లాక్టేషన్. ఆవు అయితే కొంచెం బలం తక్కువ మీద ఉంది. రేట్ అయితే 30,000 చెప్తున్నారు. మొదటి ఈత కాబట్టి ఖచ్చితంగా ఇన్ని పాలు అయితే ఇస్తుందని చెప్పలేదు. కాకపోతే క్వాలిటీ అయితే ఉంది ఫ్రెండ్స్. లో కాస్ట్లోనే క్వాలిటీ ఉంది. మేపుకుంటే దానా సరిగ్గా అందిస్తే ఆవు అయితే నెక్స్ట్ ఈతకి అయితే పనికొస్తుంది. రేట్ అయితే 30,000 చెప్తున్నారు. చూసుకొని బేరం ఆడుకోవాలి ఫ్రెండ్స్. చూడండి,
ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ప్యూర్ నాట్ ఆవు ఆడదోడతో ఉంది. రేట్ అయితే మనకి 18,000 చెప్తున్నారు, 18,000 చెప్తున్నారు. 2 చొప్పున రోజుకు 4 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. ప్యూర్ నాట్ ఆవు చూడండి, దేశీ ఆవు, పుట్టిగా ఉంది ఆవు. ఆవుకైతే తోకలేదు ఫ్రెండ్స్. ఇది చూడండి 35,000 చెప్తున్నారు, బేరం అవుతుంది ఆవుకి. ఫస్ట్ లాక్టేషన్. ఈ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్, మనకి 70,000 చెప్తున్నారు, 70,000. ఉదయం 7 సాయంత్రం 7 చొప్పున రోజుకి 14 లీటర్ల పాలు అయితే గత లీటర్లో ఇచ్చిందని చెప్పడం జరిగింది. జెర్సీ క్రాస్ బీడ్, ఒరిజినల్ జెర్సీ కాదు ఫ్రెండ్స్. చూడండి, ఇది 2వ ఈత. అన్నీ చూసుకొని బేరం ఆడుకోవాలి ఫ్రెండ్స్. ఇంక డెలివరీ అవడానికి అయితే 25 డేస్ అయితే టైం ఉందని చెప్పడం జరిగింది, 25 రోజులు. ఇలాంటి మంచి ఆవులు అయితే వస్తాయి ఫ్రెండ్స్. డైరీ ఫార్మ్ పర్పస్ అయితే ఇలాంటి ఆవులు అయితే కొనుక్కుంటే బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి, సాహివాళ్ళు, ప్యూర్ కాదు, సాహివాల్, మిక్స్డ్ సాహివాళ్ళు. రేట్ అయితే మనకి 30,000 చెప్తున్నారు, 30,000. జెర్సీలో సాహివాళ్ళు క్రాస్ బీడ్ 30,000 చెప్తున్నారు, ఫస్ట్ లాక్టేషన్. ఇంకా 1 మంత్ దగ్గర అయితే టైం ఉంది డెలివరీ అవడానికి అని చెప్పడం జరిగింది. ఆవైతే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలాంటి ఆవులు అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఈ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్, 40,000 చెప్తున్నారు. ఇంక 1 మంత్ అయితే డెలివరీ అవడానికి టైం ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్. హెచ్ఎఫ్లో జెర్సీ, ఫస్ట్ లాక్టేషన్. ఇంక పొదుగు స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి ఖచ్చితంగా పాలు ఇస్తుందనే విషయం అయితే చెప్పలేము. జెర్సీలో హెచ్ఎఫ్. ఫ్రెండ్స్, మీరైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, కంపల్సరీ లైక్ అయితే చేయండి. ఈ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్, 2వ ఈత, ఆడదోడతో ఉంది. ఉదయం 5 సాయంత్రం 5 చొప్పున రోజుకి ప్రజెంట్ అయితే 10 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది. డెలివరీ అయితే 15 డేస్ అయితే ఉంది. ఇంక పాలు పెరిగే అవకాశం అయితే ఉన్నదని చెప్తున్నారు. రేట్ అయితే 40,000 చెప్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, ప్యూర్ జెర్సీ. క్వాలిటీ వైజ్ అయితే ఆవు చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్, ఈ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్, రేట్ అయితే 60,000 చెప్తున్నారు, 60,000. ఇది 3వ ఈత. ఇది కూడా ఉదయం 7 సాయంత్రం 7 చొప్పున రోజుకి 14 లీటర్ల పాలు అయితే గత 2 ఈతలు ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు మనకి. ఇంకా అయితే 20 డేస్ అయితే డెలివరీ అవడానికి టైం ఉందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఆవులు చూడండి, సెకండ్ లాక్టేషన్ ఆవులు. ఈ రెండు కూడా 1,20,000 చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇవి 2 కూడా గత ఈతలో 7 చొప్పున 14 లీటర్ల పాలు అయితే రోజుకి ఇచ్చేవని చెప్పడం జరిగింది. 2వ ఈత అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఒకటి జెర్సీలో ఇచ్చావు ఫ్రెండ్స్, ఒకటి జెర్సీ. చూడండి, క్వాలిటీ అయితే బాగున్నాయి ఆవులు. ఏది కూడా చెప్పినంత రేటు కాదు ఫ్రెండ్స్, మనం బేరం చేసుకోవాలి. బేరం ఆడుకునే విధానం బట్టి ఉంటుంది. రైతు ఏ రేట్ అయితే చెప్తున్నారు దానికి మన ఆవు తగ్గట్టు బేరం చేసుకోవాలి ఆవుల్ని. 2 కూడా 2వ ఈత ఆవులు. గత ఈతలో 7 చొప్పున రోజు 14 లీటర్ల పాలు ఇచ్చేవని చెప్తున్నారు మన రైతు. ఆవులు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్, 2 ఆవులు కూడా. ఇంక డెలివరీ అవడానికి అయితే 15 డేస్ అయితే టైం ఉందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఈ వారం సంత, బుడుమూరు సంత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. కొంచెం లేట్గానైనా మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.